మాయలోడు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీ తీస్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు నేను గొప్ప అంటే నేనే గొప్ప అనుకుంటూ గొడవ పడ్డారు. రాజేంద్ర ప్రసాద్ గారు కారణంగా ఆ మూవీ దర్శక నిర్మాతలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక్క సాంగ్ షూట్ తప్ప మాయలోడు మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సమయంలో ఆ గొడవ జరిగింది. కృష్ణారెడ్డి గారిని రాజేంద్ర ప్రసాద్ గారు తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. నీ డైరెక్షన్ వల్లే సినిమాలు హిట్ అవుతాయనుకోకు, నా వల్లే సినిమాలు ఆడుతున్నాయంటూ రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారట. అయితే ఇలా గొడవలు పడితే సినిమా పూర్తి కాదని కృష్ణారెడ్డి గారు తగ్గారు. ఒకరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి సౌందర్య డేట్స్ దొరికాయి, రిమైనింగ్ సాంగ్ ఒకటి పూర్తి చేద్దాం సార్ అని అడిగారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సరైన రిప్లై ఇవ్వలేదు. డబ్బింగ్ చెప్పాలి, పాట పూర్తి చేయాలి, నువ్వప్పుడే సినిమా రిలీజ్ కూడా షెడ్యూల్ చేశావంటూ వెటకారంగా మాట్లాడారు. డబ్బింగ్కి ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తా, అది కూడా 9 నుండి 1 గంట వరకు, ఆపై 2 నుంచి 3 గంటల వరకు అని హీరో తెలిపారట. ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తయ్యే అవకాశమే లేదు కాబట్టి నీ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాదని అంటూ కృష్ణారెడ్డి గారికి ఆందోళన పుట్టించారట. సింగిల్ డేలో డబ్బింగ్ కష్టమని కృష్ణారెడ్డి ఆలోచిస్తూ చివరికి ఒక మంచి ఐడియాకి వచ్చారు. ఎడిటర్తో సపరేట్ పీసెస్ గా ఉన్న 1200 అడుగుల సినిమాని ఒకే రీల్ గా ఎడిట్ చేయించేశారు. దానివల్ల నెక్స్ట్ డే 9 నుంచి 1 లోపే డబ్బింగ్ చెప్పడం పూర్తయింది. డబ్బింగ్ అప్పుడే అయిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ గారు ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది కదా, అది ఎలా పూర్తి చేస్తావో చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక సౌందర్యతోనే సాంగ్ కంప్లీట్ చేసుకోమంటూ వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. అప్పుడే కృష్ణారెడ్డికి మరో అదిరిపోయే ఐడియా వచ్చింది. బాబు మోహన్ గారిని ఈ పాటలో యాక్ట్ చేయించాలని భావించారు. అందుకు బాబు మోహన్ గారు కూడా ఒప్పుకున్నారు. సౌందర్య కూడా కృష్ణారెడ్డి గారి మాట తీసేయలేకపోయారు. ఈ విషయం తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే తానే ఆ పాటలో చేస్తానని మేనేజర్ ద్వారా చెప్పించారు. కానీ కృష్ణారెడ్డి తాను ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పను అని చెబుతూ బాబు మోహన్ గారితోనే ఆ పాట షూట్ చేయించారు. ఆ పాటే చినుకు చినుకు అంతెలతో. ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. బాబు మోహన్ సౌందర్యల డ్యూయట్ సాంగ్ వెనుక ఉన్న కథ అదన్నమాట.